తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము 43వ అధ్యాయాన్ని అధ్యయనం చేశాం. ఈరోజు మనం 44వ వచనంలోకి వచ్చాం. నిన్నటి రోజు జరిగిన పరిస్థితి ఏమిటంటే, వీళ్ళందరూ కూడా కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. చాలా భయపడుతూ వెళ్ళారు. భయపడుతూ వెళ్ళి ఆ యొక్క యోసేపు ఏం చేశాడంటే, వీళ్ళందరితో కలిసి చక్కగా భోజనం చేసి సంతోషపడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే 44వ వచనానికి వద్దాం. 44వ అధ్యాయానికి వద్దాం. 1వ వచనాన్ని పరిశీలించేద్దాం. ఆది కాండము 44వ అధ్యాయము 1వ వచనం. యోసేపు ఆ మనుషులు గోనెలు పట్టనంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రోకలో వారి గోనె మూతిలో పెట్టమనియు, కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను, అతను ధాన్యపు రోకలను పెట్టమనియు అతను గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా, యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసింది. అయితే ప్రియులారా, ఐగుప్తు దేశానికి వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఆహారం కోసం వచ్చారు. అంటే ధాన్యం కోసం వచ్చారు. వీళ్ళు తీసుకోవాలనుకున్న ధాన్యాన్ని తీసుకున్నారు. వారికి తెలియకుండానే ఆ గోనె సంచిలో గృహ నిర్వాహకుడు ఏం పెట్టాడంటే, వారు తీసుకొచ్చిన ధనాన్ని, అదే విధముగా కనిష్ఠుడు అంటే బెన్యామీనుకి అతని యొక్క గోనె సంచిలో ఒక గిన్నెను కూడా పెట్టమన్నారు. గిన్నె అంటే ఒకవేళ మనకి అది పూర్తిగా అర్థం కాకపోవచ్చేమో, ఈ గిన్నెకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఏంటి ఈ గిన్నెకు ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ గిన్నెను పట్టుకుని వారు శకునములు చెప్పే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 5వ వచనాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు చరిత్రలో తరువాతి కాలంలో దేవుని ప్రజలకు శకునములు చూడడం నిషిద్ధం. వాస్తవానికి శకునాలు చూడడం అనేది ఇశ్రాయేలు ప్రజలకి నిషిద్ధం. కానీ ఈ యొక్క నిషిద్ధం ఎప్పటి నుంచి వచ్చింది అంటే, నిర్గమాకాండం నుంచి వచ్చింది. అయితే ఒకవేళ ఇది యోసేపు ఆచరించినట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. అది దేవునికి అయిష్టమని తెలియక ఆచరించాడు. ఏది ఏమైనా అసలు శకునాలకు యోసేపుకు ఏ సంబంధము లేకపోవచ్చు కూడా. అంటే యోసేపు శకునాలు చూశాడని కాదు కానీ, చరిత్రలో కొంతమంది పరిస్థితులను గ్రహించడానికి శకునములను చూసేవాళ్ళు. ఆ శకునములను చూడడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఈ గిన్నెతో ఆ శకునములను చూడడానికి ఈ గిన్నెను వాడుతూ ఉండేవాళ్ళు అని మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ గిన్నెను ఎవరి బ్యాగ్లో పెట్టమన్నాడంటే, ఎవరి సంచిలో పెట్టమన్నాడంటే, బెన్యామీను సంచిలో పెట్టమన్నాడు. 5వ వచనం. దేనితో నా ప్రభువు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. అంటే ఈ గిన్నెతో యోసేపు ఏమేం చేస్తాడంటే పానము చేసేవాడుగాను, దేని వలన శకునములు చూచునో అది ఇదే కదా. అంటే చాలా కీలకమైన గిన్నె బెన్యామీను సంచిలో పెట్టమని యోసేపు చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా ఈ గిన్నె చుట్టూయే సాగుతూ ఉంది. అయితే ఒకసారి ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. అవుట్లైన్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు 1 నుంచి 2 వరకు యోసేపు యొక్క పథకం. యోసేపు పథకం ఏంటే, వాళ్ళ సంచితో మరి వెండి గిన్నెలను, ధనాన్ని పెట్టి, వాళ్ళ సహోదరులు గతంలాగానే ధనము మీద ఆశ కలిగి ఉన్నారా?
లేదా వారి జీవితాలను మార్చుకున్నారా అనే పరీక్ష కూడా అని మనం చూడవచ్చు. ఎందుకంటే యేసేపును వాళ్ళు 240 గ్రాములకి యేసేపుని గతంలో అమ్మేశారు. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు అదే ధనాపేక్ష కలిగి ఉన్నారా? అటువంటి మనస్తత్వమే కలిగి ఉన్నారా? లేదా మారారా? మనిషి ఎప్పుడు కూడా ఒకే హృదయాన్ని కలిగి ఉండడు. మనిషి ఎప్పుడు కూడా ఒకే ఆలోచనలు కలిగి ఉండడు. ఒక్కోసారి మనిషి తన ఆలోచనలను మార్చుకుంటూ ఉంటాడు. అది మంచిగా అవ్వచ్చు, అది చెడ్డగా అవ్వచ్చు. గతంలో యేసేపు జీవించినప్పుడు అంటే ఇంచుమించుగా ఒక 22 ఏళ్ల క్రితం మాట. యేసేపు యొక్క అన్నదమ్ములు చాలా క్రూరంగా ఇతనిని కొట్టి, ఇతనిని బావిలో పడేసి, ఇతనిని అమ్మేసిన పరిస్థితి. చివరికి దేని కొరకు అని చూస్తే పగ మరియు ధనం. అదే ధనాపేక్ష వీళ్ళకి కలిగి ఉందా అనేది చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ సంచిలో ధనం ఉందని, వాళ్ళ సంచిలో బంగారం ఉన్నదని తెలియక బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన తర్వాత యోసేపు ఏం చేశాడంటే మరలా ఆ గృహ నిర్వాహకుడిని పిలిచి, నువ్వు వారిని వెంబడించి మన దగ్గర పోయిన వాటిని అక్కడ ఒకసారి చూడమని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చూద్దాం ఏం జరుగుతుందా అనే కథనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని చూడండి. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక మునుపు యేసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకుని, మీరు మేలుకు కీడు చేయనేలా? మీరు ధాన్యం కొరకు వచ్చినప్పుడు ధాన్యాన్ని తీసుకువెళ్ళాలి. రాజుగారి ఇంటిలో చాలా ఆనందాన్ని పంచుకున్నారు, ఆహారాన్ని పంచుకున్నారు. అయితే మీరు రాజుగారు మీకు మేలు చేస్తే, మీరు మేలు కొరకు వస్తే తిరిగి మా రాజుకి కీడు చేశారెందుకు అని అన్నాడు. అయితే వీళ్ళకి అర్థం కావట్లే ఆయన ఏం మాట్లాడుతున్నారు. అప్పుడు చెప్తున్నాడు, మా రాజుగారి దగ్గర తాగే గిన్నె శకునములు చూసే ఒక ముఖ్యమైన గిన్నె పోయింది అని చూసినప్పుడు 7వ వచనం వాళ్ళు ఏమంటున్నారంటే, వారు మా ప్రభువు ఇట్లు మాడనేలా, ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరం అవును గాక. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము అలాంటి వాళ్ళము కాదు, మేము అట్టి పని మేము చేయలేదు అని చెప్పి ఉన్నారు. అయితే 8వ వచనం, ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రోకలను కానాను దేశములో నుండి తిరిగి తీసుకువచ్చి తిని, నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము? అంటే మేము దేని కొరకు వచ్చామో అవే తీసుకువెళ్తున్నాం కానీ మేము ఎటువంటి దొంగతనం అయితే చేయలేదు. వాస్తవానికి మేము దొంగ వాళ్ళం కాదు. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా ఆ గిన్నె మాలో ఎవరి దగ్గరైనా ఉంటే వాడు మీకు దాసులు అవుతాడు అని చెప్పారు. అప్పుడు గృహ నిర్వాహకుడు ఓకే మంచిదే అని చెప్పి ఆ యొక్క గోనె సంచులు అనేది పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు పరిశీలన చేసినప్పుడు వాళ్ళందరి యొక్క గోనెలు చూస్తూ ఉన్నప్పుడు ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికిందంటే 14వ వచనం, అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి, అతడు ఇంకా అక్కడనే ఉండెను. అంటే వీళ్ళు మరలా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆ గిన్నె ఎవరి దగ్గర దొరికింది అంటే బెన్యామీను దగ్గర దొరికింది. బెన్యామీను దగ్గర దొరికినప్పుడు గృహ నిర్వాహకుడు ఆ అన్నదమ్ములు అందరూ కూడా యేసేపు దగ్గరికి వచ్చారు. యేసేపు దగ్గరికి వచ్చి మరలా సాగిలపడ్డారు. ఇక నేను ఒక విషయాన్ని నేర్పించి కొంచెం ముందుకు వెళతా. ఏంటి ఆ విషయం అంటే, గతంలో పరిశీలన చేసినప్పుడు ఈయనని వాళ్ళు కొట్టారు, యోసేపుని. కానీ దేవుడు అనుకోకుండా ప్రస్తుతము అతన్ని ఎలా నిలబెట్టాడంటే అతనికి మ్రొక్కేవారిగా నిలవబెట్టారు. గతంలో కొట్టేవారిని ఇప్పుడు మ్రొక్కేవారిగా నిలవబెట్టారు. గతంలో యోసేపుని ఈ యొక్క 10 మంది అన్నదమ్ములు భయపెట్టారు.
కానీ ఇప్పుడు యోసేపు దగ్గర ఈ 10 మంది అన్నదమ్ములు భయపడతారు. గతంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గతానికి ఇప్పటికి అంతా తేడా ఉంది. గల కారణం ఏంటి అంటే గతంలో యోసేపు ఒక మామూలు వ్యక్తే. కానీ గతంలో ఎంత వయసు తేడా ఉందో ఇప్పుడు అంత వయసు తేడా ఉంది. కానీ గతంలో లేని అధికారం ప్రస్తుతము యోసేపుకు ఉంది. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పరిస్థితులలో ఏం మారాయంటే అధికారం లేని వ్యక్తికి అధికారం వచ్చింది. గౌరవం లేని వ్యక్తికి గౌరవం వచ్చింది. భయపడాల్సిన వ్యక్తి ఇప్పుడు భయపెట్టేవాడిగా మారాడు. అయితే అది మాత్రమే కాదు గాని గతంలో వీళ్ళు ఎవరు గూడా ఒక బాధ్యతాయుతముగా లేని సహోదరులు. ఇప్పుడైతే ఏం చేస్తున్నారంటే బెన్యామీను సంచిలో అది దొరకగానే యోధా ఏం మాట్లాడుతున్నాడంటే అయ్యా 16వ వచనం. యోధా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము అయ్యా మేము చేసింది అయితే మేము తప్పు చేయలేదు అది మేము ఎలా కనపరచగలం దేవుడే నీ దాసుల నేరము కనుగొనను ఈరోజు నిజంగా ఒక్కోసారి మనిషి చేస్తున్న వైఖరి సమాజానికి ఒక్కోసారి చెడ్డగా వెళ్ళొచ్చు మంచిగా బ్రతికినప్పటికీ కూడా ప్రతి దానికి కూడా తీర్పరి ఎవరు అంటే దేవుడే. అయితే ఇక్కడ యోధా కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే చివరికి దేవుడి మీదే ఆధారపడుతున్నాడు. అంటే మీరు ఇక్కడ ఇంకోటి అండర్లైన్ చేయాలి. గతంలో వీళ్ళల్లో భక్తి లేదు, ప్రస్తుతం వీళ్ళలో భక్తి ఉంది. అంటే వీళ్ళల్లో చాలా మార్పులు జరిగాయి. తర్వాత చెప్తూ ఉన్నాడు ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరుకును వాడు ఏలిన వారికి దాసులు మొగదుమనెను. అయ్యా మేము కూడా ఏమనుకున్నామంటే మేము ఎవరము తేయలేదు, మేము నిజంగా ఎవరి దగ్గర దొంగిలించలేదు, అది దేవుడే సాక్షిగా ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితులలో ఆ గిన్నె బెన్యామీను దగ్గర దొరికింది. బెన్యామీను దగ్గర దొరికింది కాబట్టి బెన్యామీనుని ఇక్కడ దొంగ అని ముద్ర వేయట్లా. ఇది ఏదో తెలియక ఎక్కడో పొరపాటే జరిగింది అనుకుంటున్నారు కానీ బెన్యామీనిని వాళ్ళు ఏం చేయట్లేదంటే దొంగగా చిత్రీకరించట్లేదు. ఈరోజు సమాజంలో ఎలా ఉంటూ ఉంటామంటే మనుషులము మరి జరిగే పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక వ్యక్తిని దొంగగాను ఒక వ్యక్తిని చెడ్డవాడిగాను మనం పలుకుతూ ఉంటాం. కానీ కాసేపు ఆలోచించడానికి గ్రహించడానికి ఆలోచన అయితే చేయం. కానీ ఇక్కడ యోధ ఒక మంచి సహోదరుడుగా కనపడుతూ ఉన్నాడు. తప్పు చేసినట్లుగా గిన్నె సంచిలో దొరికినప్పటికీ కూడా మేము నిర్దోషులమే, దేవుడే నీ దాసుల నేరాన్ని కనుగొంటాడు కాబట్టి అని తన తమ్ముడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు గమనించండి, గతంలో వీళ్ళు తమ్ముడిని పొట్టన పెట్టుకున్న పరిస్థితులు లేదా అమ్మివేసిన పరిస్థితులు, ఇప్పుడు ఒక తమ్ముడు కోసం వీళ్ళందరూ స్టాండ్ తీసుకుని అతనిని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ అయ్యా ఈ తమ్ముడి మీదే మా తండ్రి చాలా ప్రేమ పెట్టుకున్నాడు, ఇతని యొక్క సహోదరుడు చంపబడ్డాడు, ఈ సహోదరుడు ఇతని మీద నా తండ్రికి చాలా ప్రేమ కలిగి ఉంది అని చెప్తున్నాడు 20వ వచనం. అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రి అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. గతంలో ఇలా ఆలోచించలేదుగా, రంగురంగుల అంగీని కుట్టించాడు కదా మా తమ్ముడికి, ఆ ప్రేమను చూసి వీళ్ళు ఓర్వలేకపోయారు. కానీ ఇప్పుడు తండ్రిలో ఉన్న ప్రేమను చూసి అర్థం చేసుకోగలుగుతున్నారు, తమ్ముడిలో ఉన్న మంచితనాన్ని చూసి గ్రహించగలుగుతూ ఉన్నారు. అయితే ప్రియులారా ఇప్పుడు గతంలో తండ్రిని బాధ పెట్టే పనులు చేశారు, ఇప్పుడు తండ్రి బాధపడకుండా పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ మా తమ్ముడు చనిపోయాడన్న బాధ నుంచే మా తండ్రి ఇంకా కోలుకోలేదు, మీరు ఒకవేళ మా తమ్ముడిని మాతో పంపించకపోతే ఒకవేళ మా తండ్రి చచ్చిపోతాడేమో, మా తండ్రి చచ్చిపోయి మా తండ్రి బాధతో చనిపోతాడేమో అని వాళ్ళు విన్నవించుకున్నారు. విన్నవించుకున్న తర్వాత 24వ వచనం. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియజేసితిమి. అయ్యా అసలు జరిగింది ఏంటంటే నువ్వు మా తమ్ముడు వస్తేనే నువ్వు ధాన్యం ఇస్తా అన్నావని తెచ్చాం కానీ ఒకవేళ మా తమ్ముడిని అయితే మేము తెచ్చేవాళ్ళం కాదు. కాబట్టి ఈ గిన్నె దొరికింది కాబట్టి మేము దాసుడుగా ఉంచుతామన్నాం కాబట్టి ఈ బెన్యామీని నీ దగ్గర దాసుడుగా ఉంచవద్దయ్యా, ఇతనికి ఏ ప్రమాదం జరిగినా ఏ అపాయం జరిగినా నా తండ్రి కూడా మృతుల లోకంలోకి వెళ్ళిపోతాడు,
నా తండ్రి చాలా దుఃఖంలోకి దిగిపోతాడు, నా తండ్రి చనిపోయే పరిస్థితి కూడా ఉందయ్యా అని ఇక్కడ యోధ అక్కడ ఉన్న సమస్యను అర్థమయ్యే విధంగా ఎవరికి చెప్తున్నాడంటే యోసేపుకి చెప్తున్నాడు. నిజంగా యోసేపు మంచివాడా చెడ్డవాడా అంటే యోసేపు కొంచెం ఎమోషనల్ పర్సనే అని మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళని చూడగానే అతను ఏడ్చి ఒక గదిలోకి వెళ్ళి తన ముఖాన్ని శుభ్రపరుచుకుని మరలా వచ్చాడు. ఈ కథ అంతా చెప్తున్నప్పుడు యోసేపు మనసు ఎలా ఉండాలి? నిజంగా చాలా చలించిపోవాలి. అయ్యో, నా అన్నదమ్ముళ్ళు అవిధేయులుగా ఉన్నారేమో అని ధనాన్ని ఇచ్చాను, నా అన్నదమ్ముళ్ళు ఇంకా క్రూరంగా పగపట్టారేమో అని ఇది ఇచ్చాను, కానీ మా అన్నదమ్ములకి గతానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. గతంలో తండ్రిని బాధ పెట్టారు, ఇప్పుడు తండ్రి బాధపడకుండా చూస్తున్నారు. గతంలో తమ్ముడిని చంపేశారు, ఇప్పుడు తమ్ముడిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంటే నా అన్నదమ్ములు ఖచ్చితంగా మారారు అనే దాన్ని మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13, 14 వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటి చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే ఒక వ్యక్తి కోసం ఎప్పుడు ప్రాణం పెట్టగలడంటే ప్రేమ ఉన్నప్పుడే. యోసేపు మీద సహజంగా గతంలో యాకోబుకు ప్రేమ ఉంది. ఇప్పుడు అదే ప్రేమ యాకోబు ఎవరి మీద చూపిస్తున్నాడంటే బెన్యామీను మీద చూపిస్తున్నాడు. ఈ బెన్యామీనుని కాపాడడానికి ఇప్పుడు ఎవరు చూస్తున్నారంటే ఈ అన్నదమ్ములు ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నారు. అయితే గతంలో లేని ప్రేమ ఇప్పుడు ఉంది, గతంలో లేని బుద్ధులు ఇప్పుడు ఉన్నాయి, గతంలో లేనివన్నీ కూడా ఇప్పుడు చక్కగా ఈ సహోదరుల్లో ఉంది. అయితే ప్రియులారా, వీళ్ళని మార్చింది ఎవరు అంటే పరిస్థితులే. కాబట్టి ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే పరిస్థితుల అనుసారంగా, వాక్యానుసారంగా మన జీవితంలో మారుతూ వెళ్ళాలి కానీ గత జీవితాన్నే మనం పరిశీలన చేస్తూ ఆ పాపంలో మనము ఉండకూడదు. కాబట్టి 34వ వచనం. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఈ బుద్ధి ఎప్పుడు లేదంటే యోసేపు దగ్గర వీళ్ళకి ఆ బుద్ధి లేదు. మనం కూడా ఏమనుకుంటామంటే కొంత మనుషులు ఎప్పుడు ఇలాంటి వాళ్ళే, చెడ్డోళ్ళు, పనికి మాలినోళ్ళు, అబద్ధికులు, అబద్ధ బోధకులు అని మనం ఎవరిని అనకూడదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనిషి ఏమవుతాడంటే మారుతూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ అన్నదమ్ములు పరిస్థితులను బట్టి వాళ్ళ జీవితాలు మార్చుకున్నట్లుగా మనము కూడా పరిస్థితులను బట్టి ఇతరులను ప్రేమిస్తూ వాక్యములు అభివృద్ధి పడుతూ ముందుకు వెళుతూ సాధ్యమైనంత వరకు దేవునికి లోబడుతూ సాధ్యమైనంత వరకు ఎవరిని బాధించకుండా సాధ్యమైనంత వరకు మన నీతిని బట్టి మన విశ్వాసమును బట్టి దేవునికి విధేయులుగా వెళుతూ మరి మనము కూడా జీవించాలని కోరుకుంటూ ఈ అధ్యాయాన్ని బట్టి మనం తెలుసుకోవాలని, ఈ అధ్యాయం అంతా ఏం జరిగిందంటే యోసేపు దగ్గర నుంచి మరలా వాళ్ళు కానాను వెళ్ళిపోతే యోసేపు వాళ్ళని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే ఈ అధ్యాయంగా మనం చూద్దాం. ఇప్పటి వరకు నాకు ఇచ్చిన సమయము ముగింపబడింది. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.